సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. సార్ నమస్తే సార్, అశోక్ దేవనప్రియ గారు. నమస్కారం సార్. అశోక్ దేవనప్రియ గారు, ఇప్పుడు స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ గురించి మాట్లాడుకుంటే కొంతమంది ఏమో ట్రేడింగ్ చాలా ఈజీ అండి, అదేం పెద్ద విషయం కాదు, కొంచెం మైండ్ పెడితే లక్షల్లో కోట్లలో లాభాలు సంపాదించుకోవచ్చు అని కొంతమంది చాలా ఈజీగా చెప్తారు. మరి కొంతమంది ఏం చెప్తారంటే, అమ్మో ట్రేడింగ్ జోలికి వెళ్ళామంటే రోడ్డున పడిపోతాం, జీవితాలు తారుమారైపోతాయి, అసలు ట్రేడింగ్ జోలికే వెళ్ళకూడదని చెప్తారు. అండ్ మీరు కూడా ఎప్పుడు కూడా ట్రేడింగ్ గురించి కొంచెం భయపెడుతున్నట్టుగా చెప్తారు. మీరు కూడా ట్రేడింగ్ వద్దు, ట్రేడింగ్ దూరంగా ఉండాలన్న పర్స్పెక్టివ్లోనే మాట్లాడతారు. మరి ఇప్పుడు ఈ ట్రేడింగ్ అనేది ఎవరికి కరెక్ట్ అంటారు, ఎవరికి కరెక్ట్ కాదంటారు, ఎవరికి ఈజీ అంటారు, ఎవరికి ఈజీ కాదంటారు? ఎందుకంటే ఈ మాట పర్టికులర్గా ఎందుకు అడుగుతున్నానంటే, మన ఇసాక్ న్యూటన్ గారు ఉన్నారు కదా, మన ఈ గ్రావిటేషనల్ దాని గురించి చెప్పారు కదా, సో గురుత్వాకర్షణ గురించి, ఆయన కూడా స్టాక్ మార్కెట్లో డబ్బులు పోగొట్టుకున్నాడంట. అంటే అంతటి సైంటిస్టే, అంతటి ప్రోవెన్, అంటే ప్రపంచంలో న్యూటన్ అంటే హీఈస్ ద మోస్ట్ ఎస్టాబ్లిష్డ్ మోస్ట్ ప్రోవెన్ సైంటిస్ట్, ఆయన కూడా స్టాక్ మార్కెట్లో డబ్బులు పోగొట్టుకున్నారంటే మరి అంటే అంటే ఆయన కూడా అర్థం చేసుకోలేకపోయాడు. ఈవెన్ హీఈస్ ఆల్సో నాట్ ఏబుల్ టు ప్రిడిక్ట్ ద మార్కెట్. ఆయన కూడా మార్కెట్ని ప్రిడిక్ట్ చేయలేకపోయాడంటే మరి మార్కెట్ని ఎవరు ప్రిడిక్ట్ చేయగలరు, మార్కెట్ని ఎవరు అర్థం చేసుకోగలరు అసలు? ఇప్పుడు మార్కెట్కి టాలెంట్కి సంబంధం లేదు. షేర్ బజార్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ యువర్ టాలెంట్. అలాగైతే ఐఐటి ఐఐఎం నుంచి వచ్చేవాళ్ళు అందరూ షేర్ బజార్లో పెద్ద ఎత్తులో ప్రాఫిట్ చేయాలి కదా, అవును చేయరు. సో ఐసాక్ న్యూటన్ కూడా ఆ కాలంలో ట్రేడింగ్ చేసి లాస్ చేసుకున్నారు. న్యూటన్ అంటే దగ్గర దగ్గర ఒక 400-500 సంవత్సరాల క్రితమే కదా, 1700 టైంలో. 1700 ఆ టైంలో. అప్పట్లో ఏం జరిగేదంటే, హీ వాజ్ ఎ సైంటిస్ట్, హీ వాజ్ ఎ పార్ట్ ఆఫ్ ది రాయల్ చార్టర్. అప్పట్లోనే యూకే కంప్లీట్ యూరోప్ ఖండంలో ఒక పెద్ద పేరు, వెరీ బిగ్ నేమ్. ఆ కాలంలో ఒక కంపెనీ వచ్చింది, ఆ కంపెనీ పేరు సౌత్ బబుల్ కంపెనీ అని చెప్పి. ఆ యూకే కంపెనీ ఏం చేసేది, లాజిస్టిక్స్ కంపెనీ, సౌత్ అమెరికాలో బిజినెస్ చేసేది. యూకే టు సౌత్ అమెరికా లాజిస్టిక్స్ ట్రాన్సాక్షన్ కంపెనీ అది. అప్పట్లో ఆల్మోస్ట్ ఎవ్రీ బ్రిటిష్ పర్సన్ వాజ్ పుట్టింగ్ మనీ. ఈయన చూశాడు, ఏంది ఇంత ఊపు ఉంది ఈ కంపెనీలో, అందువల్ల సో నేను ఇన్వెస్ట్ చేస్తాను అని చెప్పి దాదాపు ఒక 20,000 పౌండ్ ఆ కాలంలో. 20,000 పౌండ్ ఆ కాలంలో అంటే చాలా చాలా పెద్ద మనీ. ఈ రోజు లెక్కలో మేబీ ఒక 200 కోట్లు అనుకోండి, అంత డబ్బులు వేసేసారు. డబల్ అయిపోయింది షేర్. వాళ్ళు వేసిన డబ్బు ఒక 10,000 పౌండ్ వేసారు అనుకోండి, 20,000 అయిపోయింది, డబల్ అయిపోయింది. హ్యాపీగా అమ్మేశారు. కొనేందుకు ఫోమో అంటే ఏంటి, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. అందరూ డబ్బులు చేసుకుంటూ ఉండరు, నేను మిస్ అయిపోతే ఎట్లా అని కొన్నాడు. డబల్ అయిపోయింది, అమ్మేశారు. అమ్మేసిన తర్వాత ఆ ప్రైస్ అక్కడి నుంచి ఇంకో 5 టైమ్స్ పైకి వెళ్ళింది. ఓకే, అప్పుడు టెన్షన్ అయిపోయి అయ్యో ఇంత ప్రాఫిట్ మిస్ చేసుకుంటున్నా అనేది మళ్ళీ రీఎంట్రీ ఇచ్చాడు ఆయన. కానీ ఆయన రీఎంట్రీ ఇచ్చిన లెవెల్ ఉంది కదా, అది టాప్. మీకు లాస్ట్ టైం నేను ఒకసారి చెప్పిన, బుల్స్ మేక్ మనీ, బేర్స్ మేక్ మనీ, పిక్స్ గెట్ స్లాటర్డ్ అని. ఎవరు టాప్లో ఎంట్రీ ఇస్తారో వాళ్ళు థెల్ గెట్ స్లాటర్డ్. ఈయన పెద్ద మనిషి రెండోసారి పీక్లో ఎంట్రీ ఇచ్చాడు. దాని తర్వాత ఆ కంపెనీ బబల్ పడిపోయింది, ఆ ఒక హైప్ బిల్డప్ పడిపోయింది. కంపెనీ ఆల్మోస్ట్ క్రాష్ మోర్ దెన్ 85% ఫ్రమ్ ద పీక్. ఆల్మోస్ట్ ఆ 20,000 పౌండ్స్ డబ్బులు ఆయన లాస్ చేసుకున్నాడు. దాని తర్వాత ఆయన ఒక ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చాడు, ఐ కెన్ అండర్స్టాండ్ ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్, బట్ ఐ కెన్ నెవర్ అండర్స్టాండ్ ద మ్యాడ్నెస్ ఆఫ్ దిస్ మార్కెట్ అని. అవును, ఓకే. సో విషయానికి వస్తే, నాకు తెలిసి ఐఐటి నుంచి గ్రాడ్యుయేట్ అయిన ఎంతో మంది బజార్లో డబ్బులు చేయలేకపోయినారు. కారణం ఏమంటే, మార్కెట్ ప్రాఫిట్ ఈజ్ నాట్ అబౌట్ టాలెంట్, ఇట్ ఈస్ నాట్ ఓన్లీ అబౌట్ స్ట్రాటజీ, ఇట్ ఈస్ ఆల్సో అబౌట్ సైకాలజీ. రిస్క్ మేనేజ్మెంట్, డ్రాడౌన్ మేనేజ్మెంట్ అనే ఒక విషయం ఉంది కదా, ఈ ఒక్క విషయాన్ని ఎవడు సరిగా అర్థం చేసుకుంటాడో వాడు మార్కెట్లో సక్సెస్ వస్తాడు. మార్కెట్లో ప్రాఫిట్ చేయాలంటే 3 క్యారెక్టర్స్ ఉండాలి. ఒకటి డిసిప్లిన్డ్ ట్రేడర్ అండ్ ఇన్వెస్టర్. ఓకే, డిసిప్లిన్ ట్రేడర్, పేషెంట్ ఇన్వెస్టర్
అన్ ఇన్వెస్టర్ విత్ లాట్ ఆఫ్ పేషెన్స్ టు వెయిట్, అండ్ రిస్క్ మేనేజర్. ఒక మంచి యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేట్ అయ్యి వస్తే, మీరు సపోజ్ యూ డిడ్ పిహెచ్డి అనుకుందాం, ఆ డిసిప్లిన్డ్ ట్రేడర్, ఈ రిస్క్ మేనేజర్, ఇవి రెండు అడ్జస్ట్ చేయొచ్చు. కానీ ఆ పేషెంట్ ఇన్వెస్టర్ అనేవాడు ఉండడు కదా. ఆ రిస్క్ తీసుకోవడం, ఆ డ్రాడౌన్ అబ్జర్వ్ చేయడం, ఆ లాస్ట్ని కంట్రోల్ చేయడం, సిట్టింగ్ టైట్, ఇలాంటి క్యారెక్టరిస్టిక్స్కి టాలెంట్కి సంబంధం లేదు. నేను లాస్ట్ ఇయర్ అడిగిన చాట్ జీపీటీలో ఒక క్వశ్చన్ అడిగిన పోయి, మార్కెట్లో అందరూ డబ్బులు లాస్ చేసుకుంటారు కదా, ఎవడు డబ్బు చేస్తాడు, ఎందుకు చేస్తాడు అంటే చాట్ జీపీటీ 3 విషయాలు చెప్పింది. ఏ డిసిప్లిన్డ్ ట్రేడర్, ఎన్ ఇన్వెస్టర్ విత్ పేషెన్స్ అండ్ రిస్క్ మేనేజర్. 3. డిసిప్లిన్డ్ పర్సన్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్, ఇవన్నీ ఇవి రెండు చెప్పియచ్చు. క్వాంటిటేటివ్గా మ్యాథమెటికల్గా చెప్పియచ్చు మీరు. కానీ ఆ పేషెన్స్ అనేది ఉంది కదా, ఆ హోల్డింగ్, ఓకే, ఆ ఎమోషన్, దాన్ని ఎవరు చెప్పలేరు. రిస్క్ అనేది ప్రతి మనిషికి యూనిక్గా దేవుడిచ్చిన ఒక ఫ్యాక్టర్. నా రిస్క్ వేరు, మీ రిస్క్ వేరు. యూ మై డ్రైవ్ అ కార్ అట్ 150, ఐ డోంట్ వాంట్ టు డ్రైవ్ కార్ బియాండ్ 60, ఐ గెట్ స్కేర్డ్. అందువలన ట్రేడింగ్ ఈజ్ నాట్ అట్ ఆల్ అబౌట్ ప్రాఫిట్స్. ఇప్పుడు ఎన్నోసార్లు నేను ట్రేడింగ్లో ఫండ్ అలొకేట్ చేస్తాను. మంచి ట్రేడర్స్ వస్తే నేను డబ్బు ఇస్తాను, మినిమం 1 crore 2 crore అలొకేట్ చేస్తాను నేను ట్రేడింగ్కి. కానీ ఐ ఆల్వేస్ చెక్ వాట్ ఈజ్ హిస్ డ్రాడౌన్. మాకు ప్రాఫిట్తో పనిలే. ప్రాఫిట్ అనేది ఈరోజు కాకపోతే రేపు 100% వస్తుంది, డౌటే లేదు. మాకు కావాల్సి ఉండేది రిస్కే. వర్స్ట్ ఏం జరుగుతుంది, ఆ వర్స్ట్ని నేను తట్టుకోగలనా. యుద్ధానికి పోయేవాడు దెబ్బలు తినే సత్తా ఉండేవాడే యుద్ధానికి పోవాలి. ఆ దెబ్బలు పడినప్పుడు ఓకే, ఇంత దెబ్బ నేను తీసుకోగలను, దీనికి పైన నా వల్ల కాదు, పడిపోతాను అని ఒక ఫ్యాక్ట్ లెవెల్ ఉంటుంది. ఆ లెవెల్ వాడు అర్థం చేసుకోవాలి ట్రేడింగ్లో. ఆ డ్రాడౌన్ తర్వాత ఏం లేదు, వచ్చేయాల బయటికి. ఆ వచ్చేది వెన్ టు ఎగ్జిట్, వెన్ టు టేక్ డ్రాడౌన్, వెన్ టు టేక్ మ్యాక్సిమం లాస్, ఈ ఒక్క ఫ్యాక్టర్లో అందరూ ట్రేడర్స్ ఫెయిల్ అయిపోతారు. ప్రతి ఒక్క ట్రేడరు ప్రాఫిట్ మీద ఫోకస్ పెడతాడు కానీ లాసెస్ మీద ఎవడూ ఫోకస్ పెట్టలేదు. నా టీంకి స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే డ్రాడౌన్ అనాలిసిస్ వెరీ ఇంపార్టెంట్. ఏ స్ట్రాటజీ పైన మేము డబ్బులు డిప్లాయ్ చేయాలనుకుంటే ఫస్ట్ మేము చేసేదే రిస్క్ అనాలిసిస్, మ్యాక్సిమం డ్రాడౌన్ అనాలిసిస్. ఓకే, ఇలాంటి ఫ్యాక్టర్ని డీప్గా స్టడీ చేస్తాం. ఎప్పుడు లాస్ వచ్చింది, ఎందుకు వచ్చింది, ఏ స్ట్రాటజీ, ఇప్పుడు ఏ స్ట్రాటజీ ఏ లాస్ పీక్ లాస్ ఎప్పుడు వచ్చింది, స్ట్రాటజీ బి పీక్ లాస్ ఎప్పుడు వచ్చింది, ఇలా ఎక్కువ లాసెస్ అనాలిసిసే చేస్తాం కానీ ప్రాఫిట్ అనాలిసిస్ మేము చెయ్యం. బికాస్ ట్రేడింగ్ ఈజ్ అ లివరేజ్ గేమ్. నో, మీరు 2x 3x లివరేజ్ ఉంటే ₹1 వడ్డీ చేసినా ₹3 వడ్డీ వచ్చినట్టు. సో దట్ ఈస్ ద హోల్ పాయింట్. ఇక్కడ టాలెంట్తో పనిలే. ఇట్స్ ఆల్ అబౌట్ టెంపర్మెంట్, ఇట్స్ ఆల్ అబౌట్ సైకాలజీ ఓన్లీ. ఈవెన్ టుడే అకార్డింగ్ టు సెబీ 99% ఇంట్రాడే ట్రేడర్స్ లూజ్ మనీ. ఒక్కడే డబ్బు చేస్తూ ఉండేది. ఓకే, 85% స్వింగ్ ట్రేడర్స్ లూజ్ మనీ, 15% డబ్బులు చేస్తూ ఉండేది. వై? దే ఆర్ గివింగ్ మోర్ టైమ్. ఇఫ్ యు ఆర్ ఎ ఇన్వెస్టర్ అండ్ వెయిట్ మినిమం 5 years, యువర్ రిస్క్ ఇస్ 0. టైమ్ ఇస్ ద కీ. మళ్ళా ఎన్ని లాట్ చేయడం. ద ప్రాబ్లమ్ ఈస్ ట్రేడింగే తెలియని మనుషులు దే ఆర్ టేకింగ్ హ్యూజ్ లాట్స్ పొజిషన్స్. వాళ్ళకి ఏం చేయాలని తెలీదు. జస్ట్ లాస్ట్ వీకెండ్ ఒక నెల్లూరు లేడీ వచ్చింది ఆఫీస్కి. హర్ హస్బెండ్ ఈజ్ వర్కింగ్ ఇన్ సమ్ ఇండస్ట్రీ. ఆవిడ ఆ ఫోన్ చేసి, సార్ మీ వీడియోస్ చూసాను, మీతో మాట్లాడాలని చెప్పి. ఆ అమ్మాయి ఏదో ఒక కంపెనీలో పెట్టింది, టెక్ ల్యాబ్స్ అనే ఒక కంపెనీ పేరు. ఆ కంపెనీలో చాలా గొప్ప కంపెనీ ఎవరో చెప్తే దాంట్లో ఆ షేర్లో డబ్బులు పెట్టేస్తే ఆ షేర్ పైకి వెళ్ళి మళ్ళీ రివర్స్ కొట్టి యావరేజ్ చేసుకుంటూ దాదాపు 80-85 లక్షలు లాస్ చేసుకున్నది ఆవిడ. మళ్ళీ ఆ షేర్ ఒక ఫండమెంటల్స్ నేను స్టడీ చేస్తే ఆ షేర్ ఒక ప్రైస్ ఎర్నింగ్స్ ఇండస్ట్రీ స్టాండర్డ్ కన్నా దాదాపు 10 times ఉంది అప్పట్లో. అమ్మ ఇక్కడ ఎందుకమ్మా కొన్నారు, చాలా కాస్ట్లీ అమ్మా ఇదంటే, సార్ నాకు అన్ని తెలియదు, వాళ్ళు ఎవరో చెప్పారు, నేను చేశాను. సో పీపుల్ డూ వితౌట్ ఈవెన్ నోయింగ్ వాట్ దే ఆర్ డూయింగ్. కానీ బిజినెస్లో మనం అలా చేయం. ఇప్పుడు ఇఫ్ యూ డిసైడ్ టు ఓపెన్ ఎ రెస్టారెంట్, యూ విల్ ఆల్వేస్ స్టడీ ద హోల్ హోటల్ బిజినెస్. ఊరికే చరో నేను రేపు హోటల్ ఓపెన్ చేస్తా కాదు, నేను ఒక సినిమా తీసేస్తా, నేను ఒక కార్ షోరూమ్ తీసేస్తా, యూ విల్ స్టడీ. అది చేయరు. నా గురించి ఇఫ్ యూ ఆస్క్ మీ యాజ్ ఎ ట్రేడర్, నో, ద గ్రేటెస్ట్ థింగ్ అబౌట్ మై సెల్ఫ్ ఈజ్ రిస్క్ మేనేజ్మెంట్.
నేను లైఫ్లో ఎప్పుడూ రిస్క్ మేనేజ్ మీద పిచ్చిగా ఫోకస్ చేశాను కాబట్టి నేను నేర్చుకునే వరకు అంతగా స్కేల్ కూడా చేయలేదు. నేను ఎన్నో ఏళ్ళు నా అకౌంట్లో 10 లక్షలు 20 లక్షలు 50 లక్షలు ఉన్నప్పుడు కూడా 1 లాట్ 2 లాట్లోనే ట్రేడ్ చేసుకున్న టైం పాస్ చేశాను. పీపుల్ యూస్ టు యాక్చువల్లీ మై ఫ్రెండ్స్ లాఫ్ అట్ మీ, ఎందుకంటే ఐఎమ్ ప్రిపేరింగ్ మై సెల్ఫ్, ఐఎమ్ లెర్నింగ్ ద గేమ్. ఇప్పుడు మా డిప్లాయ్మెంట్ మినిమం ఏదైనా ఒక స్ట్రాటజీ మంచి స్ట్రాటజీ వస్తే ₹1,00,00,000 మినిమం డిప్లాయ్ చేస్తాం. సో దట్ ఈస్ ద హోల్ పాయింట్. టాలెంట్కి ట్రేడింగ్కి సంబంధమే లేదు. ట్రేడింగ్ ఈజ్ ఆల్ అబౌట్ యువర్ టెంపర్మెంట్. అండ్ ట్రేడింగ్లో సక్సెస్ కావాలంటే 3 కావాలా. ఇట్ ఈస్ అకార్డింగ్ టు మీ షేర్ మార్కెట్ ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ మ్యాథ్స్, సైన్స్ అండ్ సైకాలజీ. Exactly. You will learn maths, you will learn science, but psychology is not something you will learn. So Isaac Newton also achieved well because of maths and science, Yes. but he failed in Psychology. psychology. Yes. That is the point. He is not expert in psychology. He is only expert in physics or chemistry. or He was not good in only money the management. mathematics. He was the greatest genius who walked in this earth. He was the greatest No. scientist, but he didn't know how to manage money. Yes. That is the point. Right, sir. Right, sir. Thank you, sir. Thank you so much, Ashok Devanapri garu. స్టాక్ మార్కెట్ ట్రేడింగ్లో సక్సెస్ అవ్వాలంటే ఏం తెలుసుకోవాలి, ఎటువంటి విషయాలు తప్పనిసరిగా అండర్స్టాండ్ చేసుకోవాలి, ఎస్ ఇక్కడ సైకాలజీ, ట్రేడింగ్ సైకాలజీ అనేది ఎస్ ఇక్కడ ఎలా వర్కౌట్ అవుతుంది ఏంటనే దాని గురించి చక్కగా తెలియజేసి థ్యాంక్ యూ సో మచ్. Thank you very much.